నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జనసంద్రంగా మారిన విశాఖ ఆర్కే బీచ్. లక్షలాది మందితో యోగా దినోత్సవం. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్న ప్రధాని మోడీ. యోగా వేడుకలతో విశాఖ ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలిసిందన్న చంద్రబాబు. యోగా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత నరేంద్ర మోడీకే చెందుతుందన్న పవన్ కళ్యాణ్. విశాఖ యోగా వేడుకలో మోదీ సేవలను కొనియాడిన ఉప ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరై యోగాసనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా దినోత్సవ సందర్భంగా ఒకే సమయానికి కలిసి యోగా సాధన చేయడం ఎంతో సంతోషకరమని చెప్పారు. యోగం యొక్క సారాంశం అనునది ఐక్యత, యూనిటీ. యోగా ప్రపంచాన్ని కలిపింది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు యోగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవన శైలిలో భాగంగా మారింది అని యోగా వ్యాప్తి విధానాలను వివరించిన ప్రధాని దివ్యాంగులు బ్రెయిలీ ద్వారా యోగా సూత్రాలు చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేయడం, గ్రామీణ యువత యోగా ఒలింపియాడ్లో ఉత్సాహంగా పాల్గొనడం గురించి ప్రస్తావించారు. आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में విశాఖ యోగా సాధన మానసిక శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశం, ప్రాంతం, మతం, భాషతో సంబంధం లేకుండా యోగాకు ఆమోదం లభించిందన్నారు. శరీరం, మనస్సు, ఆత్మలను కలిపేందుకు యోగానే మార్గమన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది అని, ఒత్తిడిని అధిగమించవచ్చు అన్నారు. యోగా అంతర్జాతీయ స్థాయికి చేరడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణమని చంద్రబాబు గుర్తు చేశారు. యోగాకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రధాని మోడీ యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారని పేర్కొన్నారు. With the participation of United Nations and made yoga a global wellness movement. Today, for making yoga popular not only in India, across the world, he started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone irrespective of nationality, region, religion and language. Yoga results in union of body, mind and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, ఇన్నర్ పీస్. యోగా అనేది భారతీయులకు దక్కిన అమూల్యమైన గౌరవమని, దీనిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే చెందుతుంది అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
సూర్య భగవానునికి యోగా విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి యోగ శాస్త్ర రూపంలో మనకందించిన పతాంజలి మహర్షికి వందనాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాప్తం చేసిన దార్శనికులు ప్రధాని నరేంద్ర మోడీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారో, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారో చెప్పడానికి ప్రధాని మోడీయే నిలువెత్తు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టి విశాఖలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయింది అని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 6 గంటలకు యోగా చేసే ప్రదేశానికి రావాలి అని ఔత్సాహికులకు పిలుపునిస్తే తెల్లవారు 2 గంటల నుండే వేదిక వద్దకు చేరుకున్నారని అన్నారు. కార్యక్రమం నిర్వహణకు ప్రకృతి సహకరించడంతో పాటు వర్ణదేవుడు కూడా కరుణించాడని తెలిపారు. యోగా చేయాలనుకున్న చోటుకు 3,03,654 మంది QR కోడ్తో వచ్చారని వెల్లడించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు. తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యోగా డేలో పాల్గొనేందుకు 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 20 లక్షల మందికి ధృవపత్రాలు ఇవ్వాలనుకున్నాం, కానీ 1,80,000 వరకు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని చెప్పారు. అధికార యంత్రాంగం కృషిని అభినందించారు. అనుకున్న వెన్యూకి అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై యోగాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించే యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా యోగాంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ఆర్మస్ట్రాంగ్, రూరల్ మండల ప్రత్యేక అధికారి కేఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పనుల్లో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం, స్వచ్ఛ ఆలోచనలతో పరిసరాలను ఆరోగ్య
ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్. కూర్చోండి రెడీ. ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వారి కుటుంబ సభ్యుల పేరుతో పథకాల ద్వారా ఎంతెంత మొత్తం ఇస్తారో హామీ ఇస్తూ సంతకాలు చేసి ఇచ్చిన బాండ్లపై చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దీనిపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు తాట తీస్తానంటూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో సీఎంగా ఉన్న తాను ప్రజలకు జవాబుదారీననే విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా అని మండిపడ్డారు. ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు అదేది రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు. ఎవరు అంటున్నారో తెలియదు. సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయన దాన్ని నేను ఒక పెద్ద క్లాస్ మీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడ తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి ఇది చేసినారని అంటారు. మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది, ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు. మరి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటన్నిటికీ జరుగుతున్న వాటికి. నీ కుప్పంలోనే అట్లా జరుగుతోంది, ఎందుకు నువ్వు సంజాషి ఇవ్వాలని అంటే, నా కుప్పంలోనే ఇట్లా జరుగుతుంది అంటే మొత్తం జగన్ గారే బాధ్యత వహించాలని కూడా దబాయిస్తాడు ఆయన. మొన్న ఇప్పుడు వీటన్నిటి గత నెల రోజులుగా మనం ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్నవి చూసుకుంటే, ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు భారతదేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా ఉండడానికి యోగా అభ్యాసం దోహదం చేస్తుంది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వామ్యులయ్యారని చెప్పారు. రాజమండ్రి స్థానిక గ్రాండ్ ట్రంక్ రహదారి మార్గం, ఆర్ఎన్సీ, సూర్య నమస్కారం పార్క్, లాలచెరువు సెంటర్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్ఈఎం సిహెచ్ కోటేశ్వరరావు, సిఎంఎం రామలక్ష్మి, ఈఈ మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానించి ఈ యోగా డేని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకుని గ్రామ స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, నిమగ్నం అయ్యే విధంగా వారి గట్టి ప్రయత్నం చేశారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు, ప్రతి గ్రామం, ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు. దేశంలో, ప్రపంచంలో యోగాని ఇంటర్నేషనల్ డేగా వారు ప్రతిపాదన చేయడం, 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత నైపుణ్యంగా తీసుకోవడం, ప్రధానమంత్రి గారు దీనిలో పాల్గొనడం, ప్రపంచంలో 10 కోట్ల మంది యోగాలో పాల్గొన్నప్పటికీ మన రాష్ట్రంలోనే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యం మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. స్కూల్లో కూడా ముఖ్యమంత్రి గారు యోగాను ప్రవేశపెడతామనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ అధికారులు, ప్రజలు అందరూ పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా
ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని తోటడ గ్రామంలో ఆధ్యాత్మిక పీఠం శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నుండి 60 ఏళ్ల వయసున్న వృద్ధుల వరకు ఇందులో పాల్గొని ఆసనాలు వేశారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో యోగా సాధన, ఆసనాలు, యోగా ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు. ఓవైపు విశాఖ సాగర్ తీరంలో లక్షలాదిగా యోగాలో పాల్గొనగా ఇక్కడ ఓంకార పీఠంలో అదే సమయానికి యోగా ఆసనాలను చేశారు. యోగా నిత్య జీవితంలో భాగం కావాలి అని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని నిర్వాహకులు సూచించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా హాజరై ఆసనాలు వేశారు. మేనేజింగ్ ట్రస్టీ సోరిశెట్టి సుగంను కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వానపల్లి అప్పలరాజు, నమః శివాయ, అప్పారావు, నూకలక్ష్మి, నారాయణ, వీరబాబు, సూరిబాబు, రమణ, సూరి, భావనారు, శ్రీనివాస్, మోహన్, సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఓంకారపీఠంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇదే సమయానికి బీచ్లో మోడీ గారు కూడా ఇదే సమయానికి యోగాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ ఓంకారపీఠం ఆశ్రమంలో మనం ఈ యోగాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ తోటాడ ఆశ్రమం నుంచి పెద్దలు, యువకులు, అలాగే స్కూల్ పిల్లలు కూడా ఈ 11 సంవత్సరాల నుంచి ఈ యోగాన్ని అభ్యసించడం జరుగుతుంది. ఈరోజు ఇంకా విశేషంగా గ్రామంలో చాలామంది ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది హాజరయ్యారు. ఇది కంటిన్యూ పరవరు సాగాలని, ఆ గురుదేవుల ఆశీస్సులతో, అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం 10 కాలాలు సాగాలని, ఈ ఆరోగ్యం అందరూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మరియు చైర్మన్ సాయి కుమారి ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ సాయి కుమారి, విజయ, న్యాయవాదులు, కోట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం నిడదవోలులో డాక్టర్ సీతమ్మ ఓరియంటల్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రాచీన యోగా అభ్యాసం మరియు శారీరక, మానసిక శ్రేయస్సు కోసం దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తమ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు తెలిపారు. కార్యక్రమంలో సిఆర్పిఎస్ రాజేంద్ర ప్రసాద్, ఏవి అప్పారావు, ఫిజికల్ డైరెక్టర్ చిట్టితల్లి, ఎస్ఎంసి సభ్యులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన గిడ్డి అన్నామణి అనే దళిత మహిళను గ్రామంలోకి రాకూడదంటూ టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అన్నామణి గత కొంతకాలంగా బొబ్బర్లంక గ్రామంలో యానిమేటర్ గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల టీడీపీ కార్యకర్తలు ఫోన్ చేసి ఇది తమ గ్రామమని, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటూ దూషిస్తూ బెదిరించారని ఆమె చెప్పారు. వాటి ఆడియో రికార్డులు మీడియాకు వినిపించారు. ఈ విషయమై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో నివసిస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా నేను ఆత్రేయపురం మండలంలోని బొబ్బర్లం గ్రామంలో యానిమేటర్ గా వర్క్ చేస్తున్నానండి. ఇటీవల వచ్చిన ప్రభుత్వం మారాక మా ప్రభుత్వం అమ్మాయిని వేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు జల్లి కామేశ్వరరావు గారు, దాసరి గణేష్ గారు, సల్లపూడి నాగేశ్వరరావు గారు, విజయరోహిణి అన్న ఆవిడ ఒత్తిడి తెచ్చి వాళ్ళతో పాటు ఏపీఎం గంగాధర్ గారు కూడా ఏకపక్షంగా ఉండి వాళ్ళతో కుమ్మక్కయ్యి నా ఉద్యోగం నా విధి నిర్వహణలో నుంచి తొలగించారండి. నేను గౌరవ పీడీ గారిని ముమ్మడివారం డిఆర్డీఏకి వెళ్ళి విన్నవించుకోగా ఆయన కూడా పట్టించుకోని కారణంగా నేను గౌరవ హైకోర్టుని ఆశ్రయించిన నాకు వెంటనే స్పందించి నన్ను అక్కడ విధులు చేసుకోవడానికి నాకు హైకోర్టు ఉత్తర్వులు జారీ మళ్ళీ పీడీ గారిని కలిసి అది విన్నవించుకోగా గ్రూప్ సంఘ తీర్మానం తెచ్చుకోమని చెప్పి అన్నారు. నేను గ్రామంలోకి వెళ్ళి చెప్పి ఉండగా జల్లి రాజ్ కుమార్ అనే వ్యక్తి డ్వాక్రా గ్రూపుల దగ్గరికి ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళ ముగ్గురు నిన్ను తిరగొద్దన్నారు కదా, నిన్ను చంపేస్తామని నన్ను బెదిరిస్తూ నన్ను అనేక దుర్భాషలు మాట్లాడి ఉన్నారు. కాబట్టి నా ప్రాణానికి హాని ఉంది. నేను నిత్యం ఆ రూట్ అంటేనే నా నిత్యావసరాల కోసమైనా నేను ప్రయాణం చేయాలి. నా ప్రాణానికి హాని ఉంది కాబట్టి నాకు సహాయం చేయమని రక్షించమని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం మేయేరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. సంఘం స్పెషల్ ఆఫీసర్ కె ఫణికుమార్, సెక్రటరీ మేడిచెర్ల దుర్గా శ్రీనివాసరావు, జడ్పీహెచ్ స్కూల్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి, మేకా శ్రీనివాస్ బిరిరూరు మాట్లాడుతూ యోగా అంటే మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తిల కలయిక అని అన్నారు. గ్రామ సర్పంచ్ దూళ్ల కుటుంబరావు, తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్ కనుమిల్లి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు కొల్లేపల్లి ప్రసాద్, మాజీ సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు ఇంటూరి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయం నుంచి మనకి యోగా అనేది జాతికి అందించబడుతూ వస్తుంది తరతరాలుగా. ఈ యోగా వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మనో వికాసం, చైతన్యం, ఇన్ని రకాలుగా మనిషి చైతన్యవంతుడే. జాతి పునర్నిర్మాణం అనేది అద్భుతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగ సాధనకి, యోగాభ్యాసానికి అలవాటు పడి యోగ సాధనే లక్ష్యంగా మరి మన స్వర్ణాంధ్ర అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రగా మార్చాలని అనే ఉద్దేశంతో ఈ వేడుకలు అనేవి మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా సాధన యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఈ యోగా దినోత్సవం రోజుని మా స్పెషల్ ఆఫీసర్ అయిన ఫణికుమార్ గారు ఆధ్వర్యంలో, అలాగే మరియు మా సెక్రటరీ గారు అయిన ఎండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా స్టాఫ్ అందరం ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ యోగా దినోత్సవం మనకు చాలా వనిదైన రోజు. మనకి ఈ యోగా వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయి. అందరూ ఈ యోగా దినోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మొయ్యారు గ్రామమైన ఈ జడ్పీఐ స్కూల్ నుంచి టీచర్స్, పిల్లలు అందరూ పాల్గొని మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ మోడీ గారి ప్రభుత్వంలో ఇలా చేయడం అన్నది చాలా చాలా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మొయ్యారు గ్రామంలో ఉన్న కూటమి సభ్యులు, అలాగే జనసేన నాయకులు, ప్రతి మనిషికి ఆరోగ్యం ముఖ్యమైనప్పటికీ 400 కోట్ల రూపాయల యోగాంధ్ర పేరుతో ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వరాహాల నాయుడు, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ తదితరులు ధ్వజమెత్తారు. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వారు విలేకరులతో మాట్లాడారు. యోగా పేరుతో ఖర్చు పెట్టిన 400 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి ఉంటే ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేవని పేర్కొన్నారు. మంచి చెప్పలేరు, మంచి చెడుగా చూపించగలరు. అది మీరు కొన్ని నాయకులు, మీడియాకి కానీ ఆ నాయకులకు కానీ అబద్ధాలు ఆడడం కానీ మనం సిగ్గు ఉండాలి. ఒక మాట ఇచ్చాం, ఆ మాటకి ఎంత కట్టుబడి ఉండాలని సంస్కారం ఉందండి. ఏదైతే రైతు భరోసా చేసాడైనా, ఒక సీఎం అనౌన్స్ చేశాడైనా, అసెంబ్లీ సాక్షిగా, బయట పబ్లిక్ మీటింగ్లో సాక్షిగా 20వ తేదీ మనం ఎప్పుడు జూన్ 20వ తేదీ రైతు భరోసా చేస్తాం. ఏది రైతు భరోసా 20వ తేదీ ఎవరైనా చెప్పగలదని సమాధానం ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాలుగా లేదు, ఈ సంవత్సరం అది చెప్పమనండి. అది నీతి. మనకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే మాట మీద నిలబెట్టడం, నీతికి నిజాయితీకి కట్టుకునే వ్యక్తి ఉండాలి. అది అదే కాకుండా ఇంకోటి కూడా మీకు చెప్తాను. ఈరోజు ఆ వైస్ ప్రెసిడెంట్ చనిపోయిన తండ్రి చూసుకుని మాట్లాడినా తండ్రి ఒక మాట ఇచ్చాడు. ఒక మాట, ఎవడైనా అమ్మకి అబ్బకి పుట్టినోడైతే
నా కొడుకు తప్పుడు ఎవరైతే మాట్లాడాడో సీఎంతో సహా మొత్తం అంటే టీడీపీ నాయకులందరూ కూడా ఎవరైతే తప్పు మాట్లాడాడో నా కొడుకు అప్పులతో చచ్చిపోయాడు, పార్టీ దీనిగా చనిపోయాడు అన్నీ ఉంటాయి అంటే నేను ఉరేసుకొని చచ్చిపోతాను నిరూపించమని అన్నాడు. దానికే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నాడు? కన్న తండ్రి చచ్చిపోయినాడు మీద కూడా రాజకీయాలు ఏంటండి? ఎంత దౌర్భాగ్యం అండి! మనం ఆలోచించుకోవాలి కదండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న జనాలు ప్రతి ఒక్కరు కూడా ఏదనుకుంటున్నారు, జనాలు మాత్రం వాళ్ళు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారి పగడాల ఆనంద తీర్థాచార్యుల నేతృత్వంలో జొన్నాడ శ్రీ వైట్ల చిన్న వెంకన్న కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ పురందర దాసుల సంకీర్తన శిక్షణ తరగతులు భక్తజన కోలాహాన్ని తలపించాయి. 3వ రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి మొదలైన శోభాయాత్ర ఆద్యంతం భక్త తన్మయత్వాన్ని రేకెత్తించింది. జొన్నాడలోని 2 భజన మండళ్లలో సభ్యులతో పాటుగా వివిధ ప్రాంతాల నుండి హాజరైన తరగతులకు భజన మండలి సభ్యులు కోలాటాలు, భక్తి సంకీర్తనలు, గోవిందనామ స్మరణ చేసుకుంటూ గ్రామమంతా ఊరేగారు. ఈ కార్యక్రమంలో గొలుగూరి ఈశ్వర్రెడ్డి, తాడి శ్రీనివాస్ రెడ్డి, గొడవర్తి బాబీ, అయినవెల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. జనసంద్రంగా మారిన విశాఖ ఆర్కే బీచ్, లక్షలాది మందితో యోగా దినోత్సవం. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్న ప్రధాని మోడీ. యోగా వేడుకలతో విశాఖ ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలిసిందన్న చంద్రబాబు. యోగా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత నరేంద్ర మోడీకే చెందుతుందన్న పవన్ కళ్యాణ్. విశాఖ యోగా వేడుకలో మోదీ సేవలను కొనియాడిన ఉప ముఖ్యమంత్రి. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.